రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగియనుంది. పోలింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ మనకి లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి ఎట్లా ఉంది? స్వేచ్ఛ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు మేజర్ ఘటనలు ఎలాంటి ఘటనలు జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మందకోడిగా పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. ఉదయం కొంత వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే పెద్ద ఎత్తున జనమంతా ప్రజలంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం పూర్తిగా కూడా పోలింగ్ బూతులు వెలబెలబోయిన పరిస్థితి. ప్రస్తుతం కూడా దాదాపు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుతం నేను కాచిగూడలో ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ 4 బూతులు ఉన్నాయి. కానీ 4 బూతుల్లో జనాలు అయితే పెద్దగా ఏం లేరు. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు దాదాపు 3 గంటల వరకు అంటే 52.34% పోలింగ్ నమోదైంది. ఇటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ బై ఎలక్షన్లో 3 గంటల వరకు 39.92% పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్దగా ఓటర్లు ఎప్పటిలాగానే ఈసారి కూడా పెద్దగా ఆసక్తి అయితే కనపడతలేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, దాదాపు ఇంకా మరొక 45 నిమిషాల సమయం ఉన్నప్పటికీ ఇక్కడ బూతులంతా కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనపడతా ఉంది. సో చాలామంది అటు పల్లెల్లోకి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో సహజంగానే ఈసారి కూడా తక్కువ ఓటింగ్ నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది. అనేక మంది విఐపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు హైదరాబాద్ నగరంలో కనబడింది. అయితే కంటోన్మెంట్ ప్రత్యేకంగా ఈసారి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక సంబంధించి దాదాపు ఇప్పటి వరకు అధికారులు ఇంకా అఫీషియల్గా ధృవీకరించలేదు. 50% పైగా ఉప ఎన్నికకు సంబంధించి కంటోన్మెంట్లో ఓటింగ్ నమోదైనట్టు చెప్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే అధికారికంగా కూడా పోలింగ్ శాతం నమోదును అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే మిగతా ఇటు మల్కజ్గిరి విషయానికి వస్తే మల్కజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సిటీ ఓటర్లు కొంత ఉదయం సీనియర్స్ మాత్రమే పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు ప్రత్యేకంగా ఇక్కడ కనిపించింది. పెద్ద ఎత్తున కూడా సిటీలో మనం అనేక పోలింగ్ బూత్లు తిరిగినాం. కానీ యూత్ పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా కనిపించిన పరిస్థితి. అయితే కొంత వాళ్ళ వాతావరణం కూడా పొడిగా ఉండడం, పెద్దగా ఎండ కూడా ఎక్కువ లేకపోవడంతో ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితి మనకు హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఉంది. మరొక 45 నిమిషాల పాటు ఇంకా సమయం ఉంది. ఆ లోపు ఎవరైనా పోలింగ్ బూత్లోకి వచ్చి ఉంటే వాళ్ళతో ఖచ్చితంగా ఓటు వేయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్ లేదు. పోలింగ్ సిబ్బంది మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ఓటర్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు నగరంలో దాదాపు ప్రధానంగా అన్ని పోలింగ్ బూతుల్లో కూడా కనిపించింది. ఎక్కడ కూడా భారీగా క్యూ లైన్లు హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరోవైపు మహిళల్లో హైదరాబాద్ నగరంలో పురుషుల కన్నా ఎక్కువ పోలింగ్ బూత్ల వద్ద మహిళలు కనిపించిన పరిస్థితి మనం చాలా పోలింగ్ బూత్లు చూసాం. అటు ముషిరాబాద్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, సికింద్రాబాద్ ఈ అనేక చోట్ల కూడా మహిళలే కొంత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడానికి వచ్చినట్టు మనకు ఆయా బూత్ల వద్ద కనిపించిన పరిస్థితి అయితే మనకు ఉంది. సో ఓవరాల్గా అయితే ప్రశాంతమైన వాతావరణంలో ప్రస్తుతం పోలింగ్ జరుగుతూ ఉంది. సో చాలా చోట్ల అయితే జనం లేక సిబ్బంది వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సమయం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 6 గంటల వరకు వెయిట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో వాళ్ళకి ఇక్కడ ఇవి ప్యాక్ చేసుకొని ఆర్ఓ సెంటర్కి వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది. సో మొత్తం మీద అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. కానీ హైదరాబాద్లో ఎప్పటిలాగానే యూత్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనపడతలేదు. స్వేచ్ఛ. రైట్ రాజశేఖర్.